ఈరోజు మనం చప్పటి చేపల కూర ఎలా వండుకోవాలో తయారు చేసి చూపిస్తాను మీకు ఒకటొక్కడగా. ఫస్ట్ చేపలు తీసుకొని, ఇవే చప్పటి చేపలు అంటే, చప్పటి చేపలు ఇలా ఉంటాయి కదా, దీన్ని ఏం చేయాలంటే ఫస్ట్ మనం ఇలా తోలు ఇలా ఒలిచేయాలి. పైది చాలా నీట్గా వచ్చేస్తుంది. నీళ్ళు వేసుకొని కడిగితే కొంచెం సేపు నీటిలో నానబెడితే ఇంకా ఈజీగా వస్తుంది. ఇలా తీసుకోవాలి. ఈ చేపలతో ఎగిరి పెట్టుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. నేను చప్పటి చేపలు కోడిగుడ్లు వేసి వండుతాను ఈరోజు. ఇలా వలుసుకుంటే వచ్చేస్తుంది ఈజీగా. ఇవి ఇలా మొత్తం చేప మొత్తం ఇలా నీట్గా చేసేసుకోవాలి. మొత్తం చూస్తే స్టవ్ వెలిగించి బాండి పెడదాం. బాండి పెట్టిన తర్వాత మనం కొంచెం ఆయిల్ వేద్దాం. కూరకు సరిపడా ఆయిల్ వేసిన తర్వాత, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగనిద్దాం. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా మగ్గాలి. మగ్గితేనే కొంచెం పసుపు వేయండి. కొంచెం 2 స్పూన్లు కారం పడుతుంది. అలాగే కోడిగుడ్లు వేసిన తర్వాత అటు ఇటుగా కొంచెం ఫ్రై చేయాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. వేసిన తర్వాత మనం వేసి పెట్టుకున్న చప్పటి చేపలు వేసుకుందాం.
వేసిన తర్వాత మనం తిప్పొద్దు, జస్ట్ ఇలా ఇలా వరకు వచ్చేసరికి మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని పులిపేసుకుందాం. అంటే పులుపు సరిపోద్ది, చిక్కగా వేసుకోవాలి. ఇది ఇగురు కూర అనమాట, పులుసు బాగోదు, ఎగర పెట్టేసుకోవాలి. కూర అయిపోయింది. ఒకసారి మనం కొత్తిమీర తినేసుకొని లాస్ట్గా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చూసారు కదా, కూర రెడీ అయిపోయింది. చప్పిడి చేపల కోడిగుడ్ల కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కూర అయితే చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.